ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు మన బలహీనతలలో మన ప్రభు మనలను బలపరచుటకు సిద్ధముగా ఉన్నాడు. ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఎంతో కాలము నుండి వ్యాధుల ద్వారా కలుగు బలహీనతలను అనుభవించున్నారా? అయితే భయపడకండి. ఎందుకంటే బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని మన ప్రభు మనకు సెలవిచ్చు మనలను ఈరోజు ధైర్యపరుచున్నాడు. అదియుగాక కష్టాలు మరియు దుఃఖ దినములను నేను ప్రేమించుచున్నాను. ఎందుకంటే ఆ దినములలో దేవుని దయ నన్ను బలపరిచినది అని అపోస్తలుడైన పౌలు ఈలాగున మనకు తెలియజేయుచున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి మీద ఆధారపడతారో అప్పుడు మీరు వెళ్ళే కష్టాలు మరియు ఇబ్బందుల మార్గములో మునిగిపోకుండానట్లు చేస్తాడు. అంత మాత్రమే కాదు, మీరు ఎదుర్కొనే సమస్యల మీద విజయమును పొందుకునే ధైర్యమును కలిగి ఉంటారు. అవి మిమ్మలను అణిచివేయలేవు. అటువంటి సమయంలో పరిశుద్ధ లేఖన భాగం ఏమని సెలవిచ్చినదో చూడండి. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అన్న వచనము ప్రకారం ప్రియులారా, మనలను బలపరచువాని అందే సమస్తమును చేయగలమని ధైర్యముగా చెప్పగలము. ప్రియులారా, ఎప్పుడైతే క్రీస్తు మీతో కూడా ఉంటాడో అప్పుడు మీ జీవితంలో ఆయన మిమ్మను బలపరిచే అనుభవమును మీరు రుచి చూస్తారు. మన దేవుడు ప్రేమగలవాడు మరియు శక్తివంతమైనవాడు. ఆయన తన పిల్లల పట్ల జాగ్రత్త గలవాడై ఉన్నాడు. తన పిల్లల యొక్క బలహీన సమయములో బలమును దయచేసే దేవుడు. కారణం, మీ యొక్క స్థితిగతులన్నీ ఆయనకు తెలుసు. తద్వారా ఆయన మీకు తన దైవికమైన కృపను అనుగ్రహించి బలహీనతలతో ఉన్న మిమ్మును తన బలము చేత బలపరిచి జయజీవితమైన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఒక విషయం స్పష్టముగా తెలియజేయుచున్నాను. యేసు క్రీస్తు లేకుండా మనము ఈ లోకములో జీవించలేము. ఎందుకంటే దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించే వారి జీవితాలను నాశనము చేయాలని అపవాది ఎల్లప్పుడూ ఎదురుచూస్తున్నాడు. అందుకే పరిశుద్ధ లేఖన భాగము ఏమని తెలియజేస్తున్నదో చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు అన్న వచనము ప్రకారము ప్రియులారా, ఎర్ర సముద్రము ఎదురుగా ఉన్నప్పుడు మోషే ప్రభువును అడిగినప్పుడు నన్నెందుకు అడుగుతున్నావు, సాగిపో అని చెప్పినప్పుడు మోషే తన కర్ర పైకెత్తి విశ్వాసముతో సిద్ధపడి ఇప్పుడు చూసిన ఐగుప్తు ప్రజలను మరెన్నడూ చూడరు అని ప్రకటించాడు. మోషే తాను చేయవలసిన సిద్ధపాటు తాను జరిగించాడు. అప్పుడు దేవుని మహాశక్తి ప్రత్యక్షపరచబడింది. ప్రియులారా, అపవాదికి విరోధి ఎవరు? ఆత్మీయంగా ఉన్నవారు వాడికి విరోధులు. మనకు శ్రమ వచ్చింది అంటే దేవుని గొప్ప మహిమ ప్రత్యక్షపరచబడే అవకాశం వచ్చినట్టే. ఈ అపవాదికి మనం ఎక్కడ దొరుకుతామా అని వెతుకుతూ ఉంటాడు. అదే మనము తన తంత్రాలు ఎరిగిన వారుగా ఉన్నట్లయితే మనము వాడికి దొరుకుతామా? ప్రియులారా, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపతగదా అని అతనితో చెప్పెను అన్న వచనము ప్రకారం ప్రియులారా, ఈ వాక్యములో మనము గమనించినట్టయితే అబ్రహాము కుమార్తె అనగా ఒక విశ్వాసి లేదా ఆత్మీయమైన జీవితము కలిగిన స్త్రీని సాతాను బంధించాడు. ఆమె సాతానుకు దొరికింది. ఒక 18 సంవత్సరాలు బాధింపబడింది. త్రోవ పక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి
వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును అన్న వచనము ప్రకారం మనము వినిన వాక్యమును సహితము ఎత్తుకొని పోయేదిగా అపవాది ఉన్నాడు. సూపర్ న్యాచురల్ వాక్యము మనకు అందించబడుతుండగా మన శరీరాన్ని ప్రేరేపించి ఆ వాక్యమును ఎత్తుకుపోయేదిగా అపవాది ప్రయత్నిస్తుంది. ఒకవేళ ఆ వాక్యమును ఎత్తుకుపోయే అవకాశం ఇచ్చామా వాడి తంత్రములో పడిపోయినట్టే. వాక్యము విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఎప్పుడు ఆ వాక్యమును హత్తుకొని ఉండాలి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కాని మరియ మాత్రం ఆ విషయములను హృదయములో భద్రము చేసుకుంది. మనము కూడా అలాగే ఉండాలి. ఎప్పుడైతే మన హృదయములో వాక్యమును భద్రపరుచుకుంటామో ఆ వాక్యపు వెలుగులో చీకటి ఉండదు. ఆ వాక్యపు జీవము ప్రత్యక్షపరచబడాల్సిందే. అపవాది తంత్రాలను ఎదిరించడంలో ముఖ్యమైన విధానం విత్తబడిన వాక్యాన్ని ధ్యానిస్తూ విశ్వాసముతో జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి. తద్వారా సాతాను మీ నుండి ఆ వాక్యమును ఎత్తుకుపోలేడు. ప్రియులారా, యేసు ప్రభు జీవితంలో అపవాది ఎలా శోధించాడో చూస్తే అందుకు యేసు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను అన్న వచనము ప్రకారం ప్రియులారా, ఇక్కడ అపవాది ప్రయత్నం ఏమిటంటే వ్రాయబడిన వాక్యము నుండి యేసును తప్పించాలి అని. మన దేవుడు మనలను ఎలా నడిపిస్తాడు? వాక్యము ద్వారా రక్షించి, వాక్యము ద్వారా నడిపించి, వాక్యము ద్వారానే పోషిస్తాడు. అందుకే మనము వాక్యము నుండి ఎప్పుడు కూడా తొలగిపోకూడదు. మరొక సందర్భంలో నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. యేసు క్రీస్తు అపవాదికి ఎందుకు దొరకలేదో తెలుసా? లేఖన సత్యములను గ్రహించి అపవాది తంత్రములను ఎరిగి ఉన్నవాడుగా ఉన్నాడు కాబట్టి. అయినా కూడా అపవాది తన ప్రయత్నములను మానలేదు. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అయితే యేసు క్రీస్తు వాడి తంత్రములను ఎరిగినవాడుగా వాక్యానుసారంగానే సమాధానము చెప్పాడు. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి విషయంలోనూ మీరు దేవుని వైపు చూసినట్లయితే ఆయన మిమ్మల్ని బలపరిచి జయించిన వారికంటే అత్యధికమైన విజయాన్ని అపవాది మీద మీకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టడు. భయపడకండి, వారిని చూసి దిగులు పడకండి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడవడు, నిన్నెడబాయడు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా, మీరు వ్యాధుల చేత విడువబడిన స్థితిలో ఉన్నారా? అయితే భయపడకండి. ఎందుకంటే మీ విశ్వాసాన్ని దేవునిలో స్థిరపరచుకోండి. నిశ్చయముగా ఆయన మిమ్మల్ని విడవకుండా ఎడబాయకుండా తన యొక్క పూర్ణ బలముతో మిమ్మల్ని బలపరిచి పరవశింపజేస్తాడు. అట్టి రీతిగా మన హృదయాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులగు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకమందున్న ప్రియ ప్రభువా, మీ జీవము కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన కాలమంతా మమ్మలను మీ సురక్షితమైన రెక్కల చాటున భద్రముగా కాపాడి మరొక శ్రేష్టమైన దినమును మాకు బహుమానముగా దయచేసిన మీ ప్రేమను బట్టి మీకే వందనాలను తెలియజేయుచున్నాం. అయ్యా, మా వ్యాధుల వలన సమస్యల వలన బాధపడుచు కృంగిన స్థితిలో ఉన్నాం. దయతో మమ్మను నీ యొక్క శక్తి చేత బలపరచుము. మమ్మను బలపరచువాడైన క్రీస్తు యందు మేము సమస్తమును చేయగలుగుటకు మాకు సహాయము చేయము. దేవా, ఈరోజు మా జీవితంలో మేమెదుర్కొంటున్న సమస్యలను, ఇబ్బందుల ద్వారా అపవాది మమ్మను అణిచివేయాలని
ఎదురు చూసినప్పటికీ దేవా నీ దయా కనికరముల చేత మమ్మను కప్పుము. మేము వాటి యందు విజయమును పొందుకొనున్నట్లు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరికీ శీఘ్రమైన స్వస్థతను దయచేయము. ప్రాముఖ్యముగా నా తండ్రి, కుటుంబాలలో శాంతి సమాధానము నెమ్మది లేకుండా మీ వైపు చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ఈ దినాన దర్శించి వారి కుటుంబాలలో వారి వైవాహిక జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బంధకాలను తెంచివేసి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ నెమ్మదిని కలుగజేయమని వేడుకొనుచున్నాం. దేవా ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అయ్యా ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాను. దేవ ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడవ వింటున్నావు అయ్యా. ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో అయ్యా, ఆకాశమందు ఆసీనుడవైన తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి కీడు, ప్రతి సమస్య, ప్రతి అనారోగ్యము, ప్రతి లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.